ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే అందరూ బాగుంటున్నారని కూడా భావిస్తున్నా. ఇప్పటి వరకు మీరు చూపిస్తున్న సపోర్ట్ వల్ల మేము కొత్త వీడియోలు చేయటానికి ఉత్సాహపడుతున్నాం. అయితే ఇప్పుడు మీకు మా పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఫారెస్ట్ ప్రాంగణంలో నివసిస్తున్న మా గిరిజన జీవన విధానం, వాళ్ళు ఉండే విధానం మరియు కొన్ని ఊర్లో ఎటువంటి సదుపాయం లేకుండా సాగుతున్న వాళ్ళ బ్రతుకులు మా వీడియోల ద్వారా చూపించాలనుకుంటున్నాం. కొన్ని ఊర్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు డీటెయిల్గా తెలుసుకొని సిరీస్ లాగా మాక్సిమం సగం ఊర్లో ఉంటున్న గిరిజనులు ఉండే విధానం మీకు తెలియజేస్తాం. అందుకొరకు ఈ రోజు నుంచి వచ్చే వీడియోలన్నీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మీరు అన్ని వీడియోలకు మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మా సోషల్ మీడియా అకౌంట్స్లన్నీ ఫాలో అవుతే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు తెలుసుకుంటారు. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఒక ప్రాంతానికి వెళ్తున్నాం, అంటే ఒక ఊరు, మా గిరిజనంలోనే ఉన్న ఒక ఊరు. ఆ ఊరికి ఒక రోడ్డు లేదు, కరెంట్ లేదు. అక్కడ మనం ఇప్పుడు వీడియో చూద్దాం. చూసే ముందు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మేమిప్పుడు నేను మా అన్నయ్యలు ఇద్దరు కలిపి మా ఊరి నుంచి బయలుదేరుతున్నాం. ఓకే, లెట్స్ గో. మీరు ఇక్కడ మా అద్భుతమైన రోడ్డుని చూడండి ఎలాగుందో. హైవే కన్నా చాలా దారుణంగా ఉంది కదా, చూడండి ఎంత హైలైట్గా ఉందో. పైనాపిల్ రాములు ఎక్కేస్తున్నారా? ఇక్కడ వరకే బండిలో వస్తాము. ఇక్కడ నుంచి బండి అనేది వెళ్ళదు. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి నడిచి వెళ్తున్నాము. చూడండి గైస్, చూడండి ఫ్రెండ్స్. ఆకాశం వైపు చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుంది. మేఘాలు చాలా బాగుంది. ఆ ఊరు అనేది ఆ కొండ అవతల ఉంది. వెళ్దాం. మేము ఎప్పుడు వెళ్ళలేదు. మాకు తెలిసిన వ్యక్తులు ఆ ఊరికి కరెంట్ లేదు, రోడ్డు లేదు, రండి తీయండి అంటే అదే వచ్చాము. గాయస్, ఇప్పుడు దగ్గర ఒక 5 కిలోమీటర్లు నడిచి ఇంకా వెళ్తున్నాం. చూడండి ఎలా దారి ఉందో. దారుణం అసలు. ఈ దారో లేకపోతే ఎలా తిరుగుతున్నారు మా వాళ్ళు, అసలు అర్థం కావట్లేదు. రోజు వామ్మో, ఈ దారిలో నుంచి పంటలు తీసుకురావడమా? ఓ, ఏ దారి ఏంటిది? అమ్మో, చుట్టూ అడవిలే. చూడండి గైస్, మేము వెళ్తున్న దారే ఎంత దారుణంగా ఉంది. ఇదే దారిలో నుంచి వాళ్ళు అంటే పండించే పంటని సంతకు తీసుకువెళ్ళాలని, పట్టణానికి తీసుకువెళ్ళాలంటే ఇదే దారిలో మోసుకొని ఎంత చెమటతో ఎంత కష్టంతో తీసుకువస్తారు. చూడండి ఎలా ఉంది దారి. చూడండి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్న సమయంలో వచ్చాం కనుక ఎండ అనేది చాలా విపరీతంగా ఉంది. అయినా సరే ఆ ఊరు చేరడానికి ఇంకా కొంత దూరం ఉంది. అదిగో ఫ్రెండ్స్, ఊరు కనిపిస్తుంది. దగ్గరలో ఉన్నాం. ఎలా ఉంది వెళ్ళి చూద్దాం రండి. ఊరైతే వచ్చేసాము. చాలా చిన్న ఊరు. ఇక్కడ 20 కుటుంబాలు ఉంటున్నారు. మనం ఇందాక చెప్పాం కదా, కొండ అవతల ఊరు ఉందనేసి అన్నాము. అదే కొండ చూపిస్తున్నదిగో, అదిగో ఆ కొండే నాకు చూపించాం. ఇక్కడ ఈ 20 కుటుంబాలు అందరూ కలిసి ఒళ్ళు పూరీలు కట్టుకున్నారు. చవక ఇక్కడ కర్ర, గడ్డి, మట్టి వాటిని తెచ్చుకొని తయారు చేసుకుని చాలా చవక, రూపాయి కూడా ఖర్చు లేకుండా. చాలా ఈ ఎండాకాలంలో ఇలాంటి గడ్డిల్లో ఉంటే చల్లగా ఉంటుంది, చల్లదనం బాగిస్తుంది. అందుకే అందరు పూరీలే ఉన్నాయి. రండి ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంది చూద్దాం.
చాలా చీకటిగా ఉంది. చాలా చీకటిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ లేదు కనుక. ఇప్పుడు చూడండి మా వాడు చాలా చీకటి. ఇది మధ్యాహ్నం 1 గంట టైంకి ఇంటి లోపల ఎంత చీకటిగా ఉంది చూడండి. అది లైట్ చూపిస్తున్నాడు మా వాడు. లైట్ అది. వాళ్ళు పగలు కూడా లైట్ వాడుతున్నారు. నా లోపల చాలా చీకటిగా ఉంది కాబట్టి. రాత్రి కూడా లైటే వాడుతున్నారు అది. ఇటువంటి ఛార్జింగ్ లైట్లే వీళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటి నుంచి చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మా వాడు అతను సౌర భాషలో చెప్తున్నారు కనుక మేమైతే వాయిస్ అనేది బ్యాక్ చేసాము. అంటే క్లోజ్ చేసేసి మేము మాట్లాడుతాము. ఇక్కడికి వచ్చి 24 సంవత్సరాలు అవుతుంది. కరెంట్ లేదు, రొట్టె లేదు అనేసి చెప్తాను. ఇందాకల మా ఫ్రెండ్ పెద్ద ఆయన అడిగారు కదా, ఇక్కడ 24 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళు తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ ఎక్కడ నీరు ఉంది, ఎంత దూరంలో ఉంది. వాళ్ళు రాత్రి అయినా పగలైనా నీరు కావాలంటే అంటే ముఖ్యంగా నీరు అవసరం కదా, మనకి ప్రతి ఒక్కరు నీరు చాలా అవసరం కదా. వాళ్ళు ఎంత దూరంలో ఉంది రండి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పైప్ వేశారు. ఆ పైప్ నుంచే స్నానం చేయడానికి కానీ తాగడానికి కానీ చాలా చల్లగా ఉంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ పైప్ అయితే చాలా దూరంలో పైన వరకు వీళ్ళు చూసాం, చాలా దూరంలో ఉంది. అది కొండ మీద నుంచి తెచ్చారేమో పైప్. ఎక్కడి నుంచి నీరు వస్తుందో తెలియదు కానీ ఈ అడవి మధ్యలో చాలా చల్లదనమైన వాటర్, చాలా ఎండాకాలమైన వర్షాకాలమైన వాటర్ అయితే ఉంటుందట ఇక్కడ. వీళ్ళు 24 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, వాళ్ళు ఎటువంటి పంటలు పండిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్లయితే అక్కడ ఎక్కువగా సీపులు అనేది ఉన్నాయి. దాంతోపాటు అరటి చెట్లు, సీతాఫలం చెట్లు, మళ్ళీ అదేవిధంగా రకరకాలైన కందులు కూడా ఉన్నాయి. కందులతో పాటు జీడి చెట్లు ఉన్నాయి. దాంతోపాటు చూసుకున్నట్లయితే పసుపు మొక్కలు కూడా ఉన్నాయి. ఎక్కువగా పసుపు మొక్కలు ఎక్కువ నాటేసి ఉన్నాయి. దాంతోపాటు అక్కడక్కడ పైనాపిల్ మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు ఎలా అనిపించింది కామెంట్లో మాకు తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.